డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం దంగేరు గ్రామంలో ఈరోజు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు తొలి పండుగగా నేడు ప్రతి గ్రామంలో జరుపుకోవాలని ఇచ్చిన పిలుపు మేరకు కె గంగవరం మండలం దంగేరు పంచాయతీ పరిధిలో గల పెన్షనర్లను టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ఇంటింటా తిరిగి పెన్షన్లు ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొప్పిశెట్టి వెంకటరమణ, మాజీ సర్పంచ్ రావిపాటి వెంకట గణేష్ చౌదరి మరియు జన సైనికులు టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం, పేద ప్రజల సంక్షేమం అంటే గుర్తొచ్చేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు। మరి ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళకి పెన్షన్ ఫస్ట్ ప్రవేశపెట్టింది ఆయనే। పేదవారి కోసం ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా అది ఎన్టీ రామారావు గారి చేతనే చేయబడింది ఆంధ్రప్రదేశ్లో। మరి అలాంటి మహనీయుని పేరు మీద ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే అన్న ప్రకారం 4,000 రూపాయలు చేస్తా అన్నారో ఆ హామీని, ఎన్నికల హామీని నెరవేరుస్తూ ఈరోజు ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నెలలోనే ఈ నెల 4,000తో పాటు ఆయన ఏదైతే హామీ ఇచ్చారో మన సూపర్ 6లో భాగంగా ఏప్రిల్ నెల నుంచి కూడా బకాయి పెరిగిన 1,000 రూపాయలు కూడా కలిపి ఆ 3 నెలలకి మొత్తం 7,000 రూపాయలు కూడా ఈరోజు 1వ తారీఖునే ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ఉదయం 6 గంటలకల్లా ఇంటింటికి వెళ్ళి మరి పెన్షన్లు ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది। దీన్ని ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఆయన చేతుల మీదుగా మరి ప్రారంభించడం, అదే టైంలో మొత్తం రాష్ట్రం అంతా ఒకేసారి మరి పేదవారి కోసం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం ఖచ్చితంగా అమలు చేసినటువంటి ఈ శుభతరుణంలో మరి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మా గ్రామంలో కూడా మరి ఈ రోజున ఉదయాన్నే 6 గంటలకల్లా ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగిందనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాం।
సరే ఇటు